హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తెలంగాణలోన అట్టుడికి పోతున్నటువంటి ఒక కేసు ఇవాళ నేను మీ ముందుంచబోతున్నాను. మీకు అందరికీ తెలిసిందే కావచ్చు, బండి భగీరథ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముద్దుల తనయుడు బండి భగీరథ్ ఒక ప్రధానమైన కేసులోన ఆరోపితుడిగా నిందితుడిగా పేర్కొనడంతో ఇప్పుడు కేసు మొత్తం కూడా బండి భగీరథ్ చుట్టూ తిరుగుతూ ఉంటే రాజకీయాలు మొత్తం కూడా బండి భగీరథ్ చుట్టూ, ఆయన తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చుట్టూ తిరుగుతోంది. అంతటితో ఆగకుండా ఈ రాజకీయాలు పార్టీల వైపు వెళుతున్నాయి, పదవులకు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ల దాకా వెళుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఏది, ఎవరిది తప్పు, ఎవరిది సరి, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి కొద్ది సమయం పట్టొచ్చు. కానీ ఇంత లోపలే మీడియల్ ట్రయల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కొంతమంది వ్యక్తిగత ట్రయల్ చేస్తూ ఉన్నారు. న్యాయస్థానంలోనే ఈ కేసు ఇంకా వెళ్ళకముందే, గుమ్మం దాకా వెళ్ళకముందే ఎవరికి తోచిన తీర్పులు వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. ఇంతకు బండి భగీరథ్ చేసిన తప్పేంటి, అతను ఎందులో ఇన్వాల్వ్ అయ్యాడు, నిజంగా అతను తప్పు చేశాడా, ఎందులోనైనా ఇన్వాల్వ్ అయ్యాడా, ఒక అమ్మాయితో అతను చేసిన స్నేహం ఒక ప్రమాదానికి దారి తీసిందా, ఒక అనుచిత సంఘటనకు దారి తీసిందా, ఇది పోక్సో కేసు దాకా ఎలా వెళ్ళింది, ఎంత ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఆ కేసు కేవలం బండి భగీరథ్ చుట్టే కాదు, ఆయన తండ్రి బండి సంజయ్ కుమార్ చుట్టూ, తద్వారా బీజేపీ పీకల చుట్టూ కూడా చుట్టుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అదును చూసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ దుమ్ము దులిపి వదిలిపెడుతోందా? సందట్లో సడేమియాలాగా టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి కవిత సన్నాయి నొక్కులు నొక్కుతూ అటు బండి సంజయ్ని ఏమీ అనక లుకౌట్ నోటీసులు ఇవ్వాలి అని చెబుతూనే, మరోవైపు అనుచితంగానో లేకుంటే అనవసరంగానో మరే కారణంగానో కావచ్చు బీఆర్ఎస్ పైన లేనిపోని ఆరోపణలు గుప్పించడానికి ఇదే సరైన అదును అని అనుకుంటూ ఉన్నారు. ఒకే సంఘటన, ఒకే సందర్భం, పలువురు వ్యక్తులు పలు రకాలుగా అన్వయించుకోవడం, పలు రకాలుగా నిర్వచించడం, ఇవన్నీ కూడా గందరగోళానికి దారితీస్తూ ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియాలోన మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతోంది. బండి భగీరథ్ తప్పు చేశారా, బండి భగీరథ్ చేసిన నేరం ఏంటి, చేసిన ద్రోహం ఏంటి, బాధితురాలికి న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒకవైపు వారు గళమెత్తి గర్జిస్తూ ఉంటే, మరోవైపు అసలు బాధితులు అంటూ ఎవరు లేనేలేదు, ఇది కేవలం మంత్రి కుమారుడు కాబట్టే ఈ కేసుకు ఇంత ప్రాధాన్యం వచ్చింది, మంత్రి కుమారుడిని అండ చూసుకొని బ్లాక్మెయిల్ చేయడానికి ఉసుగొలుపుతూ ఉన్నారు, కాబట్టి ఈ కేసును క్షుణ్ణంగా నిదానంగా పరిశీలిస్తే తప్ప అసలైన లోతుపాతులు తెలియవని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఈ కేసు ఏంటి, ఏం కథ, ఎలా పోతుంది? యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు వెకేషన్ కోర్టు హీరింగ్కు రావాలి. ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆ కేసు హీరింగ్కు రావాలి. అంతకుముందు ఆయన పైన పోక్సో కేసు కట్టారు. ఈ పోక్సో కేసు కట్టడానికి కూడా కారణం ఏంటి అంటే కనుక, బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేయడం, మా అమ్మాయిని లైంగికంగా బలవంతం చేశారు, ఇబ్బంది పెట్టాడు, కాబట్టి ఆ అబ్బాయి చేసినటువంటి ఈ నేరానికి సరైనటువంటి న్యాయం కల్పించండి అని వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ కథ కాస్త రచ్చకెక్కింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒకవైపు ఏమో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు, మరోవైపు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం అని కొంతమంది అంటున్నారు ఏంటి అంటే, బండి భగీరథ్ కనిపించట్లేదు, కేంద్ర మంత్రి కుమారుడు కనిపించట్లేదు, పరారైపోయాడని పోలీసులే అంటున్నారు. మేము ప్రయత్నిస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాము, కానీ ఆయన మనకు కనిపించట్లేదు అని అంటున్నారు. ఇంతకు బండి భగీరథ్ ఎక్కడ ఉన్నారు? బండి భగీరథ్ కనిపించట్లేదు అంటూనే ఆయనకు సంబంధించి ఆయన తరఫు నుంచి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులోన దరఖాస్తు దాఖలైపోయింది. మళ్ళీ ఈ మల్టీ లేయర్గా నడుస్తున్నటువంటి, ఒకవైపేమో బాధితురాలి తల్లిదండ్రులు ఆక్రోశిస్తున్నారు, ఆవేశం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ తరఫున ఎంతోమంది సామాజిక సేవా కార్యకర్తలు కూడా ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. పోలీస్ స్టేషన్ మరొక చోట్లంతా కూడా రోడ్డెక్కుతున్నారు, ప్లకార్డులు పట్టుకుంటున్నారు. బాధితురాలికి న్యాయం చేయరా, మంత్రి కొడుకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే మరొక న్యాయం అని నిలదీస్తున్నారు రాజకీయ పక్షాలను, ముఖ్యంగా బీజేపీని. ఈ వ్యవహారంలోన ముఖ్యమంత్రికి కూడా ఒక రకమైన ఇరకాటమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే,
ఆయన ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేకపోతున్నారు? సకాలంలో ఎందుకు స్పందించలేదు? 8వ తారీఖున, ఈ నెల 8వ తారీఖున బాధితురాలి తల్లిదండ్రులు వెళ్ళి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లోన ఫిర్యాదు చేస్తే, కంప్లైంట్ చేస్తే 11వ తారీఖు దాకా దిక్కుమొక్కు లేని పరిస్థితిగా ఎందుకు మారిపోయింది? దానికి కారణాలు అనేకం చెప్తున్నారు. ఏంటంటే 10వ తారీఖున ప్రధానమంత్రి ఇక్కడ రావాల్సి ఉండింది, అతను ఒక ప్రధాన సభలో పాల్గొనవలసి ఉండింది, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయవలసి ఉండింది. కాబట్టి అవన్నీ తదనంతరం అందులోనూ పోలీసులు బలగాలన్నీ కూడా బిజీగా ఉండడం వల్ల తదనంతరం ఈ కేసు పైన దృష్టి పెట్టారు అనేటువంటిది ఒక కోణమైతే, కావలసిగా జాప్యం చేశారు, కావలసిగా ఈ కేసును నాంచుతున్నారు అని మరొక వాదన కూడా వినిపిస్తోంది. సో అసలు మొట్టమొదట ఈ కేసు మొదటి రోజు నుంచి మే 8వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ఏం జరిగిందనేది ఒక లుక్ ఇద్దాం పదండి. మే 8వ తారీఖు హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒక బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఒక బాలిక తల్లి అని బాలిక పేరు మనం డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి, కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ పాటికి సోషల్ మీడియాలోన ఆ అమ్మాయి ఫోటోలు బహిర్గతం చేస్తున్నారు, ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ అమ్మాయి ఆనవాళ్ళంతా కూడా బహిర్గతం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అనైతికం, రాజకీయ సరైనటువంటి జర్నలిజం అని అనిపించుకోదని నా భావన. కాకపోతే ఇక్కడ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఏంటి? తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74-75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో ఆ రోజే కేసు అయితే నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోక్సో అనేటువంటిది చాలా కఠినమైనటువంటి యాక్ట్. ఈ యాక్ట్ గురించి మనం ఒక సినిమా కూడా వచ్చింది, మనకు కోర్ట్ అనేటువంటి సినిమా ఇటీవల కాలంలో వచ్చింది. పోక్సో యాక్ట్ పెడితే కనుక ఎంత భయంకరంగా ఉంటుందని. సాధారణంగా సామాన్యులకు ఈ కేసు కనుక ఎదుర్కోవాల్సి వస్తే చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళకు బెయిల్ రాదు, ముందస్తు బెయిల్ రాదు, అసలు వాళ్ళని పట్టుకు వెళ్ళి లోపల వేసేస్తారు, తర్వాతి కథ తర్వాత అంటారు. కానీ ఇక్కడ కథ మొత్తం రివర్స్లో జరుగుతుంది. కారణం మంత్రి గారు కుమారుడు కావడమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చూస్తూ ఉంటే ఈ ప్రివిలేజ్ ఎందుకు అని అనిపిస్తుంది. నేరం చేసిన వాళ్ళకు ప్రివిలేజ్ ఎందుకు? ఆరోపితులకు ప్రివిలేజ్ ఎందుకు? నిందారోపణ మోసుకున్న వాళ్ళకు ప్రివిలేజ్ ఎందుకు? వాళ్ళు మంత్రి కుమారుడు అయిండొచ్చు కాక, ఎవరైనా అయిండొచ్చు కాక, చట్టం ఎవరికి చుట్టం కాదు అని మనం చాలా గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు చట్టం ఎవరి చుట్టమని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇదే ప్రశ్నిస్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం? కేంద్ర మంత్రి కుమారుడే కనిపించట్లేదు అని అంటే కనుక ఈ దేశంలో భద్రత ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడ పోయినట్టు అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. సరే, ఈ వ్యంగ్యాలు మనం కాస్త పక్కన పెట్టేస్తే 8వ తారీఖున జరిగిన ఘటన ఏంటంటే, బాధితురాలి తల్లి వెళ్ళి ఫిర్యాదు చేయడం, పోలీసులు వెంటనే కేసు కట్టలేదు అన్న ఒక అపవాదు కూడా ఉంది. చాలాసేపు ఆమెను అక్కడ నిరీక్షింపజేసి ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లోన కేసు కట్టాల్సి వచ్చింది. పోక్సో కేసు కట్టారు. సో 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74-75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మే 9, 10 ఈ 2 తేదీల్లోన, అంటే 8వ తారీఖున కేసు కడితే 9వ తారీఖున బట్టబయలైంది, గుప్పుమనింది. ఒక్కసారిగా తెలంగాణ మొత్తం ఉలిక్కి పడ్డారు. ఏంటి, ఏం జరిగిందని. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు అన్న విషయంగా బాధితులు స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లోన ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కట్టారు. ఇక మనకు తెలియంది ఏముంది? రాజకీయాల్లోన ఒక అదును కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అదును దొరికింది కాబట్టి ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, ఆ తర్వాత ప్రతి విమర్శలు ఉంటాయి. ఇవన్నీ కూడా పటపటపట సాగిపోతుంటాయి. సోషల్ మీడియాలోన వెంటనే ఒక ర్యాంప్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి మంత్రి కుమారుడు ఈ విధంగా చేస్తే ఏం చేస్తున్నారు, రాష్ట్రం ఏమైపోతుంది, శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని పలువురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సాధారణంగా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఇలా ఒక కేసు నమోదైందనగానే నిందితుడు ఎక్కడా అని అడుగుతాం. కానీ ఇక్కడ నిందితుడు కనిపించలేదు. అదే దురదృష్టకరం. సో 9, 10 తేదీల్లో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. 10వ తారీఖున ప్రధాని రానున్న కారణంగా
పోలీసు బలగాలు సెక్యూరిటీ మొత్తం అటువైపు మళ్ళీ ఉండడం వల్ల ఇక్కడ ఈ కేసు విషయంగా పర్స్యూ చేయలేకపోయారు అనేటువంటిది పోలీసుల తరఫు నుంచి ఒక వాదన అయితే వినిపిస్తోంది అని మనం ఇప్పటిదాకా అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసు వ్యవహారం సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప జనాలకు తెలియనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు మనకు సమాజంలో ఉంది. ఏ విషయమైనా మొట్టమొదట సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి, ఆ తర్వాతే మనం ఏమైనా దాని సాధక బాధకాలు చూసుకోవాలి, అలా ఉంటుంది. ఇక్కడ ఈ కేసు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలు ఆమె కుటుంబానికి సంబంధించిన వీడియోలు ఆరోపణలపై విపరీతంగా డిబేట్ జరిగింది, చాలా విపరీతంగా డిబేట్ జరిగింది. బాధితురాలు, ఆ తర్వాత ఆమె కుటుంబ ఆరోపణలపైన, ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ బాధితురాలకు సంబంధించినటువంటి ఆమెకు అగెన్స్ట్గా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. అంటే ఏంటి, ఆమె బాధితురాలేం కాదు, ఇదంతా వాంటెడ్గా విల్ఫుల్గానే జరిగింది. వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా స్నేహితులు, మొదటి నుంచి వాళ్ళ సన్నిహితులుగానే ఉన్నారు. బండి భగీరథకు వాళ్ళ కుటుంబంతోనే సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇందులోన బలవంతం, బలాత్కారం, లైంగిక వేధింపులు అనేటువంటి ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది అనేటువంటి వాదన బండి సంజయ్ కూటమి నుంచి మొదలైంది, ఆ పక్షం నుంచి మొదలైంది. మళ్ళీ ఆత్మరక్షణ కోసం వాళ్ళు కూడా ఏదో ఒక వాదన ముందుకు తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వాదన ముందుకు తెచ్చారు. ఈ వాదనలో నిజమెంత అబద్ధమెంత అనేది మనం పక్కన పెడితే ఇక్కడ విపరీతంగా డిబేట్ జరిగింది. మరోవైపు భగీరథ్ కూడా, అంటే ఇంత జరిగిన తర్వాత భగీరథ్ ఏం చేశారంటే కరీంనగర్లోన అతను కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లోన ఎదురు కేసు నమోదు చేశారు. ఏంటని నమోదు చేశారు, హనీ ట్రాప్ కేసు. హనీ ట్రాప్ అంటే మీకు తెలుసు కదా, వలపు వల అని అంటారు. వలపు వల అంటే అమ్మాయిలు ఎర్రగా వేసేదాన్ని హనీ ట్రాప్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు అమ్మాయి కేసును చూపించి, బూచిగా చూపించి, అమ్మాయి ఇబ్బందిని బూచిగా చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. కారణం, నేను మంత్రి కుమారుని కావడం, హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి ఉండడం వల్ల నన్ను ఎలాగైనా బ్లాక్మెయిల్ చేసి సమాజంలో మా నాన్నగారికి, నాకు పరువు ప్రతిష్టలు మా కుటుంబానికి ఉన్నాయి కాబట్టి వాటిని దెబ్బతీసేందుకు, వాటిని ఆధారంగా, ఆ బలహీనత ఆధారంగా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి, సిచ్యువేషన్ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు అనేటువంటి మాట వినిపించింది. సో ఇక్కడ ఆయన అదే విషయంగా హనీ ట్రాప్ కేసును 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయి తరఫున వారు తన తండ్రి రాజకీయ ప్రతిష్టను చూసి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, తన తండ్రి రాజకీయ ప్రతిష్టను చూసి హనీ ట్రాప్ చేశారు, పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారు అని ఆరోపించారు. కాబట్టి ఆరోపణ జరిగింది, ప్రత్యారోపణ కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, 8, 9, 10 తేదీల మధ్య జరిగింది. మొదట వాళ్ళు ఫిర్యాదు చేశారు, తర్వాత ఈ అబ్బాయి తరఫున కూడా అబ్బాయి కూడా ఫిర్యాదు చేశారు. సో పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం అయిపోయింది. ఇక అక్కడి నుంచి డిబేట్ మొదలైంది, అక్కడి నుంచి హీట్ మొదలవడం, బాగా రాజుకోవడం మొదలైంది అనమాట. ఇక్కడ మే 10వ తారీఖున చాలా అత్యంత ప్రముఖమైనటువంటి రోజు ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చారు. ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలోన నరేంద్ర మోడీతో పాటు బండి సంజయ్ గారు కూడా వేదికను పంచుకున్నారు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఒకవైపు అబ్బాయి పోక్సో కేసులోనే నిందితుడుగానో లేకుండా అతనిపైన కేసు నలుగుతున్నప్పుడు మంత్రి గారు అక్కడ వెళ్లకుండా ఉంటే బాగుండేది, మంత్రి గారు అక్కడ వెళ్ళి ప్రధానితో వేదికను పంచుకోకుండా ఉంటే బాగుండేది అన్న ఒక విమర్శ కూడా వచ్చింది. నేను మీ ముందు ఇవన్నీ ఉంచుతున్నాను. ఏది కరెక్టు, ఏది అబద్ధం, ఏది నిజం అని మనం ఇప్పుడే తేల్చి చెప్పలేం. కేసు కొలిక్కి వచ్చేదాకా ఏది చెప్పడానికి వీల్లేదు. కాకపోతే మన ముందు జరిగినటువంటి పూర్వపరాలేంటి వాటిని వివరించడమే ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాక బహిరంగ సభలోన వేదికను పంచుకున్న బండి సంజయ్, ఇది ఒక విమర్శకు కారణమైంది. మే 11 ఎప్పుడైతే ప్రధాని గారు తిరిగి వెళ్ళిపోయారో అప్పుడు ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిపించారు. డీజీపీని పిలిపించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది, ఏం జరిగింది, అసలు సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది, అప్రతిష్ట వచ్చేలాగా ఉంది, అంతా అట్టుడికి పోతుంది, ప్రతి ఒక్కరి నోట్లో ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మాయి బాధితురాలు, ఒక అమ్మాయిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు మంత్రి కుమారుడు, మంత్రి గారి పుత్రరత్నం అని అందరూ అంటూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో, అసలు బాధితుల పక్షాన గొంతు ఏమైనా మీరు విన్నారా, కేసు ఏమైనా కట్టారా, ఏం జరిగింది అసలు అని అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు సార్ ఈ విధంగా జరిగింది, మేము పోక్సో కేసు కూడా కట్టాము అని అన్నా కూడా
అక్కడికి కూడా సంతృప్తి చెందకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసు దర్యాప్తుపై స్పందించి కేసు నమోదు తర్వాత చర్యల్లో జాప్యం ఎందుకు జరిగింది? కేసు అయితే నమోదు చేశారు, మళ్ళీ చర్యల్లో ఎందుకు జాప్యం జరిగింది? సామాన్యులకైతే ఇలా చేసేవారు కాదు కదా. కేసు నమోదైందంటే బరాబరా ఈడ్చుకొని వచ్చి లాకప్లో పడేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అబ్బాయి దొరకలేదంటే అబ్బాయి తండ్రిని లాక్కొని వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదు, అబ్బాయి కనిపించలేదు అన్నారు. పోని బండి సంజయ్ గారు ఆ రోజు అక్కడ ఉన్నారా అంటే కనుక ఆయన అక్కడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన ప్రధాని పర్యటనలో బిజీగా ఉన్నారు. హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల అన్నిట్లో జాప్యం జరుగుతూ ఉండడం ఒక ఎత్తు అయితే, హై ప్రొఫైల్ కేసు కావడం వల్లనే ప్రతి విషయంలోనూ కూడా విమర్శలు కూడా మనకు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఇది ఇలా కాదని సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోన సిట్ దర్యాప్తు ప్రారంభమయ్యింది. దీన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు. సిట్ వేశారు అంటే ఇక కేసు వీక్ చేసినట్టే, కేసును వీకెండ్ చేసినట్టే, ఇంకా ప్రొలాంగ్ చేసినట్టే, ఏమీ చేయడానికి వీలు లేకుండా సిట్ అని వేశారు. వాళ్ళు ఎప్పుడు దర్యాప్తు చేయాలి, ఎప్పుడు కేసు తెమలాలంటే అన్నీ మనం అనుకున్నట్టు వేగంగా జరగవు కదండి. ఒక కేసును మనం అనుకున్నంత త్వరగా ట్రయల్ వాళ్ళు చేయలేరు, పోలీసులు చేయలేరు, ఒక కొలిక్కి రాదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాం న్యాయస్థానం జాప్యం, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్ అని మనం ప్రావర్బ్ కూడా చెప్తుంటాం. బట్ అట్ ఆల్ ది టైమ్స్ జస్టిస్ డిలేడ్ అనేటువంటి దానికి సహేతుక కారణాలు ఉంటాయి. న్యాయస్థానం ఎప్పుడు కూడా వింటుందే కానీ చూడదు. విన్నప్పుడు బలమైనటువంటి వాదనలు వినిపించాలి, ఆ వాదనలోనే నిజం ఉందని అనిపించాలి, సత్యం ఉందని అనిపించాలి. ఇవన్నీ అనిపించడానికి కాసింత ఛార్జింగ్ టైం అంటూ ఉంటుంది. కానీ మనలో ఉన్న ఆవేశం, మనలో ఉన్న ఆతృత, మనలో ఉన్న అసహనం ఎందుకంటే ఒక పెద్దవాడి కుమారుడు ఈ విధంగా చేసినందుకు ఉపేక్షిస్తోంది ఆ వ్యవస్థ అనేటువంటి ఒక అసహనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బండి భగీరథ్ విషయంలోన ఎందుకింత అన్రెస్ట్ సొసైటీలోన అంటే కేవలం అతను మంత్రి కుమారుడు కావడం వల్ల ఈ వ్యవహారం జరుగుతోంది. ఒక అనలిస్టు ఒక ఛానల్లో ఒక మాట అన్నారు, మన ఛానల్లోనే అన్నారు, ఏమని, ఎన్ని పోక్సో కేసులు కోర్టులోనే నలగట్లేదు, అవన్నీ కూడా ఇలాగే మీరు యాక్టివిటీ చూపిస్తున్నారా, వాటన్నిటిపైన మీరు ఆసక్తి చూపిస్తున్నారా, బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో మాత్రమే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగారు. మేబీ ఉండొచ్చు, బట్ ఒకటైతే నిజం, బండి సంజయ్ గారి కుమారుడు కాబట్టి అందరికీ ఆతృత ఉంది, అందరికీ ఆసక్తి ఉంది, అందరికీ అసహనం కూడా ఉంది. ఈ మూడింటిని మనం అంగీకరించక తప్పదండి. సో ఇక్కడ సిట్ దర్యాప్తు సంస్థ ప్రారంభమైంది. ఆ తర్వాత మే 11 సాయంత్రం, అదే రోజు 11న దర్యాప్తు సిట్ వేశారు. అదే రోజు సాయంత్రం రాజకీయ విమర్శలు మొదలయ్యాయి, వెల్లువెత్తిపోయాయి, చాలా పెళ్ళు బిగిపోయాయి అనమాట. ఒకరికొకరు హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఒకరికొకరు కామెంట్ చేసుకోవడం, రచ్చకెక్కడం, ఇంకా అసలు ట్విట్టర్లో అయితే వాగిపోయాయి అనమాట. ఎక్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ పెట్టడమే, ఇవన్నీ జరిగినప్పుడు రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. వివిధ పార్టీలు కేసుపై స్పందించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఏమన్నారు, చట్టం తన పని తాను చేసుకుంటుంది, మాకు సంబంధం లేదు, అది ఏదో వ్యవహారం జరిగింది. ఇదే సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు బండి సంజయ్ గారిని, అయ్యా బండి సంజయ్ గారు, ఈ కేసు ఇంత దాకా వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, మీరు ఎందుకు ఊరికే ఉంటున్నారు, మీరు అంటే బండి సంజయ్ గారు ఏమన్నారంటే, బీసీలమని మా పైన ఎవరో కుట్ర పన్నారు, నా ఎదుగుదలను ఓర్వలేక కుట్ర పన్నారు, నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కుట్ర పన్నారు అనేటువంటి కామెంట్ పాస్ చేయగానే వెంటనే పొన్నం ప్రభాకర్ గారు రియాక్ట్ అయ్యి ఏం చెప్పారంటే, అయ్యా మీ పైన ఎవరికైనా ఏదైనా ఉండి ఉండొచ్చు, కానీ ఇక్కడ వ్యవహారం వేరు కదా. ఒక బాధితురాలు తల్లి నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు మీ పంచాయతీ ఏముందో మీరు చూసుకోండి. పైగా మీరు బీసీలు అన్నారు, అవతల వారు కూడా అదే కదా, వాళ్ళు కూడా 300 కాపులే కదా. కాబట్టి మీరు కుటుంబ సభ్యులు కూర్చొని పంచాయతీనే చేసుకోండి, లేకుంటే పెళ్ళైనా చేయండి, ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం వెతకండి, అంతేగాని ఇలా రచ్చకెక్కడం వల్ల ఎవరికి ఉపయోగము అని చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఆ తర్వాత మే 12 ఏమైందంటే, సిట్ అధికారులు కొత్తగా దర్యాప్తు సంస్థ మళ్ళీ వేశారు కాబట్టి సిట్ అధికారులు భగీరథకు నోటీసులు జారీ చేశారు. అయితే అతని ఫోన్ 3 రోజులుగా స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు తెలిపారు. ఈ నోటీసులు కూడా ఎవరికి ఇచ్చారు, అతని మేనమామకి ఇచ్చారు. చాలామంది అన్నారు, అదేంటది అతని మేనమామకి ఇవ్వడం ఏంటి, అతను లేడా అంటే, వెళ్ళారు, అతను లేడు, అతని మేనమామకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు లేరా అంటే, వాళ్ళ నాన్నగారు లేరు అని అంటున్నారు, కానీ
కొందరు అనేది కొంతమంది జర్నలిస్టులు చెప్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటంటే అదే రోజు బహిరంగ సభలోన రోడ్ షోలోన బండి సంజయ్ గారు స్పీచ్ ఇవ్వడం అందరూ చూశారు కదా, మళ్ళీ ఆ రోజు ఆయన ఆ నోటీస్ అందుకొని ఉంటే ఏమై ఉండేదని మరికొంతమంది వాదన. కాబట్టి ఇక్కడ నోటీసు వాళ్ళు అందుకోలేదు, ఆ తర్వాత వాళ్ళ మేనమామకి ఇచ్చేశారు, ఇక్కడ వంశీ అని ఆయనకి ఇచ్చేశారు. ఇక్కడ వ్యవహారం ఇలా నడుస్తుంటే భగీరథ్ పరారిలో ఉన్నాడని సిట్ కూడా పేర్కొనింది. సిట్ చాలా క్లియర్గా పేర్కొనింది ఏంటి, భగీరథ్ పరారిలో ఉన్నాడు. ఈ ఘటనతో రాజకీయ దుమారం మరింత రేగింది. కేంద్ర మంత్రి కుమారుడు పరారిలో ఉండడం ఏంటని, అదే ఇందాక అన్నాం కదా, చాలామంది అదే క్వశ్చన్ చేశారు, ఆయన పరారిలో ఉండటం ఏంటి అని. సో మే 12 అదే రోజు ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది కేసులోన. దిస్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్. ఏంటంటే సిట్ దర్యాప్తు సంస్థ ఏం చేసిందంటే బాధితురాలి ఇంటికి వెళ్ళి ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా మొదట నమోదు చేసిన సెక్షన్లను పోలీసులు సవరించారు. మళ్ళీ కొత్తగా కేసును కాస్త సవరించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ 5(1) రెడ్ విత్ సెక్షన్ 6లను జోడించారు. దీంతో కేసు తీవ్రత మరింత పెరిగింది. సో మే 12 మధ్యాహ్నం భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఏమని, ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ భగీరథ్ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే ఆయన పట్టుకోవచ్చు కదంటే ఆయన కోర్టుకు వెళ్ళలేదు, ఆయన తరఫున లాయర్లు వేశారనమాట. భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. కేసు రాజకీయ ప్రేరితమైనది అని వాదించారు. నిజమే, వీళ్ళంటుందంటే రాజకీయ ప్రేరితమైనది అంటారు. ఆ తర్వాత మే 13 కేసులో ఇంకొక ట్విస్ట్ చూడండి. ఇది కంప్లీట్గా ఎట్లా ఉందంటే కనుక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా ఉంది. ట్విస్టుల పైన ట్విస్టులు జరుగుతూనే ఉంది. సిట్ వేసేంత వరకు ఒక మూడు కేసు, సిట్ వేసిన తర్వాత మళ్ళీ కేసును సవరించిన తర్వాత అంటే మొదటి రోజే ఒకరోజు 8వ తారీఖున బాధితులు ఫిర్యాదు చేస్తే 9వ తారీఖున వీళ్ళు ఎదురు ఫిర్యాదు చేయడం, హనీ ట్రాప్ కేసు పెట్టడం, ఇలా పోటాపోటీగా సాగుతుంది. ఎక్కడ కూడా మీకు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఏంటి ఆ వెలుగు అంటే బాధితురాలి వయసుపై సందేహాలు. దిస్ ఈజ్ ది మెయిన్ పాయింట్. ఆమె మైనర్ అని కదా ఇప్పుడు పోక్సో కేసు పెట్టింది, అయితే ఆమె మైనర్ కాదు అని బాధితుడి తరఫున అంటే బండి భగీరథ్ తరఫున వాళ్ళు వాదిస్తున్నారు. దానికి ఆధారంగా వాళ్ళు ఓటర్ ఐడి కార్డును చూపిస్తున్నారు. ఓటర్ ఐడి కార్డును మేము కూడా స్టూడియోలో ఉన్న దాన్ని చెక్ చేసి చూసాము. అది కరెక్ట్ అని వచ్చిన దాంట్లోన అక్కడ 23 ఏళ్ళనే ఉంది. మళ్ళీ ఏది నిజం ఏది అబద్ధం? ఆమె 10th క్లాస్ సర్టిఫికెట్ అబద్ధమా, లేకుంటే ఆమెకు 17 ఏళ్ళు అన్నది అబద్ధమా, లేదా ఆమెకు 23 ఏళ్ళు ఉంది అనేది అబద్ధమా? ఆమె ఆల్రెడీ 2-3 సార్లు ఓటు వేశారు, ఓటు క్యాస్ట్ చేశారు. చాలామంది అంటున్నారు ఎలక్షన్లలో ఓటు క్యాస్ట్ చేసిన వాళ్ళు మైనర్లు అవుతారా అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్. కేసు ప్రధాన మలుపు తిరగవలసి వస్తే దిస్ విల్ బి ది కీ పాయింట్. ఆమె మైనర్ అవునా కాదా? ఆమె మైనర్ అయితే దానికి ఆధారాలేంటి, కాదు అనడానికి ఆధారాలేంటి? కాదు అనడానికి ఆధారాలు అప్పుడెప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తూ ఉన్నాయి. బట్ అవును అనడానికి ఏంటి ఆధారము? మే 14 హైకోర్టులో భగీరథ్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. సిట్ దర్యాప్తు ఇప్పుడు కొనసాగుతుంది. ఈరోజు పోలీసులు కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, వాంగ్మూలాలు సేకరిస్తున్నామని తెలిపారు. సో ఇది అండి ఇక్కడ విషయం. చూసారా, మొదటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వరుసగా రోజు వెంబడి చూస్తూ ఉంటే మీకు ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ సినిమా లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కేసులో కొన్ని అంశాలు, ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇంతకు బాధితురాలు మైనరా, ఆమె వయస్సు 17 ఏళ్ళన్నా లేదా 23 ఏళ్ళ అనేది ఇప్పుడు చక్కర కొడుతుంది. నెంబర్ 1. సంఘటనకు వయసుకు లింక్ ఏంటి? అయితే ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచిస్తే, ఓకే ఒకవేళ వయసు కనుక మేజర్ అయ్యింటే కనుక పోక్సో కేసు రాదు, వేరే కేసులు రావచ్చు. అయితే ఎవరైనా సరే బలవంతం చేయడం లేదా లైంగికంగా వేధించడం అనేటువంటిది ఖచ్చితంగా నేరార్హమైనటువంటి విషయమే. అందులో రెండో మాట లేదు, తిరుగులేదు. కాకపోతే మైనర్ అనేసరికి దాని సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆమె మైనరా లేకుంటే మేజరా అనే అంశం తేలాలి. అది తేలితే మాత్రం ఖచ్చితంగా కేసులో ఉన్న సివియారిటీ అనేది కొద్ది మేర కన్నా కనీసం తగ్గే అవకాశం ఉంటాయి. అంత మాత్రాన బండి భగీరథ్ అంటే ఆ కేసు నుంచి బయటపడతారని కాదు.
ఆ కేసు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆయన తను తాను నిరూపించుకోవాలి, నిరపరాధితను నిరూపించుకోవాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి. అందుకోసం కోర్టులోనే కేసులు నడవలసి వస్తుంది. అది వేరే మాట అది. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మైనర్ కాదంటే మాత్రం లైంగిక బలవంతం చేయొచ్చా మరొక క్వశ్చన్. అంటే అది డిఫరెంట్ డిబేట్. ఒకటైతే నిజం, తప్పు ఎలాగైనా తప్పే, ఏ విధంగా చేసినా తప్పే. మైనర్కు చేసిన తప్పే, మేజర్కు చేసిన తప్పే. శిక్షలో సివియారిటీలో తేడా ఉండొచ్చేమో కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. శిక్షార్హులైతే ఖచ్చితంగా ఉంటారు, అది మనం కాదని లేని విషయం. అందులోనూ అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఉండాలి కదా. ఇలాంటి వ్యవహారంలోన ఆరోపణలు రావడం ఖచ్చితంగా విచారించదగ్గ విషయమే. ముఖ్యంగా బండి సంజయ్కు రాజకీయంగా ఒక మరక తెచ్చే విధంగా ఇది ఉండడం చాలా, అంటే ఒక రకంగా పాపం ఆయన దురదృష్టవంతులని చెప్పాలి. అయితే అబ్బాయి కోసం మళ్ళీ తండ్రి కాబట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది, పుత్ర వ్యామోహం ఉంటుంది కాబట్టి మా అబ్బాయి చాలా మంచివాడు, ఏమీ తప్పు చేయలేనివాడు, అతనికి ఏమీ తెలియదు అని బహిరంగంగా, అంటే రోడ్ షోలోను బహిరంగ సభల్లోనూ ఆయన చాలా ధైర్యంగా నిజాయితీగా చెప్తూ ఉన్నారు. మరి ఏ విధంగా నిరూపించుకుంటారో మనమందరం ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు బండి భగీరథ్ పోలీసులు కనిపించడం లేదో అది దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే లుకౌట్ నోటీసులు జారీ చేసే విధంగా న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్నారు. పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనిపించట్లేదు, మళ్ళీ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, కనిపించలేదంటే ఏదో ఒకటి చేయాలి కదా. మరి లుకౌట్ నోటీసులు ఏమైనా తీసుకుందామా అని వాళ్ళు జారీ చేయాలంటే కనుక ఏం చేయాలని న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. పైగా ఇందులో ఏంటంటే బాధితురాలి సెల్ ఫోన్, అంటే మైనర్ బాధితురాలు కాబట్టి ఆ బాధితురాలి సెల్ ఫోన్ తీసుకున్నారు. అందులో కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ తదితరాలను తెలుసుకునేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆల్రెడీ పంపించేశారు. అది బాలికను ఫామ్ హౌస్కి తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్ లొకేషన్ మొత్తం కూడా ఇప్పుడు పోలీసులు సేకరించాల్సి వస్తుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఈ ఘటన జరిగిందని అంటున్నారు కాబట్టి ఎలా వెళ్ళారు. మరొకటి కూడా ఫోటో ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే బాధితురాలే కారు వేసుకొని వచ్చింది అన్నట్టుగా చూపిస్తున్నారు. మళ్ళీ అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అబద్ధమో వీ డోంట్ నో, బట్ అది కూడా చెక్కలు కొడుతుంది. చూడండి మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి కాదు రెండు కాదు పలు అంశాలు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి లైంగిక దాడి జరుగుతుందని బుధవారం మధ్యాహ్నం 2 గంటల లోపల విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తే సాయంత్రం 6 గంటల తర్వాత భగీరథ్ స్పందించారు. అయితే విచారణకు తాను రావడానికి 2 రోజులు గడువు కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ చిక్కుముడి పడుతుంది. పోక్సో కేసు అంటూ ఒకటి కట్టిన తర్వాత నిందితులకు అంత రిలీఫ్ ఎవరైనా ఇస్తారా, ఇచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడే రానండి, ఒక 2 రోజులాగా వస్తాను, నేను అవన్నీ సేకరించుకోవాలి, తర్వాత నేను వస్తానంటే సామాన్యులను మనం వదులుతామా? ఈడ్చుకొని వెళ్ళి లోపల పడేయము. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మిన్నకుండిపోయారు, ఏమి చేయలేరు. బికాజ్ ఇట్ ఈస్ ఎ హై ప్రొఫైల్ కేస్ కావడం వల్ల ఇక్కడ ఎవరు కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే బండి భగీరథకు ఇవ్వాల్సిన నోటీసులు మేనమామకు ఇవ్వడం పైన కూడా మనకు కాంట్రవర్షియల్ జరిగింది. ఇక్కడ అజ్ఞాతంలో నిందితుడు, అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అతను పరారీలో ఉన్నాడు, కనిపించట్లేదు అని అంటారు కదా. మరి ఆయన పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలోన వివిధ ప్లాట్ఫామ్స్ పైన వివిధ గ్రూప్ చాట్స్లోన ఎలా కనిపిస్తున్నాయి, అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి అన్న విషయంగా కూడా ఇప్పుడు మనకు చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది అండి, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో అనేది మనం అందరం కొంత ఆలోచించాల్సిందే. కాకపోతే ఒకటైతే నిజం, కేసు కట్టిన మాట అయితే నిజం, ఇప్పుడు బండి భగీరథ్ పరారీలో ఉన్న మాట అయితే నిజం, ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న మాట నిజం, అలాగే పోక్సో సెక్షన్లను సవరించి కఠినతరం చేసింది మాట కూడా నిజం. అయితే ఇవన్నీ నిజాల మధ్య ఇప్పుడు తేలాల్సిన అసలైన నిజం ఏంటంటే అసలు బండి భగీరథ్ తప్పు చేశారా లేదా అనేది నంబర్ 1 పాయింట్. రెండవది బాధితురాలు మైనరా లేకుంటే మేజరా, ఇవి 2 అంశాలు. నిందితుడు అవునా కాదా, అతను తప్పు చేశాడా లేదా అది కాలక్రమేణా తేలొచ్చు, ముందు తేలొచ్చు. కానీ వెదర్ షీఈ్ మైనర్ ఆర్ మేజర్ అన్న విషయం తేలితే మాత్రం ఖచ్చితంగా చాలామంది ఈ విషయంగానే హయ్యెస్ట్ డిబేట్ ఇన్ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే బాధితురాలు మేజరా మైనరా అని. దానికోసం ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏవేవో చెక్కలు కొడుతున్నాయి, ఓటర్ ఐడి కూడా చూపిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కానీ కొంతమంది అంటున్నారు బాధితురాలి పేర్లు అవన్నీ కూడా గుట్టు రట్టవుతున్నాయి కదా, మరి ఏం చేద్దాం? డిబేటబుల్ పాయింట్గా మారినప్పుడు ప్రతి ఒక్కటి కూడా చూడాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం అందరం కూడా వేచి చూడాలి. ఇదండి ఇవాళ బండి భగీరథకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన పూర్వపరాలని కూలంకుషంగా మేము ముందుంచాం. ఏమి జరుగుతుందో మేమైతే జడ్జ్ చేయలేదు, ఎవరు తప్పు ఎవరి రైటు అని కూడా మేము చెప్పడానికి ఇక్కడ లేదు. కేవలం
ఇక్కడ జరిగిన విషయాలేంటి, ఈ విషయాలు మొదటి నుంచి ఇప్పటిదాకా ఎలా జరుగుతూ వచ్చాయో వాటన్నిటిని గుదిగుచ్చి మీ ముందు ఉంచడమే 24/7 కొలుగురు న్యూస్ ఛానల్ ముఖ్య ఉద్దేశం. దట్స్ ఆల్ యువర్ ఆనర్.